నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ రద్దు కొరకు 20వ రోజుకు చేరిన అఖిల పక్షాన దీక్ష శనివారం రోజున సబ్బని వెంకట్ 24 గంటలు నిరాహార దీక్ష. ఈ దీక్షకు మద్దతు అఖిలపక్ష నాయకులు తెలిపారు. అఖిల పక్షపు నాయకులు మాట్లాడుతూ ఈ ప్రాంతానికి చెందిన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులందరూ డంపింగ్ యార్డ్ రద్దు కొరకు గ్రామ పంచాయతీలు తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. మాజీ అధ్యక్షులు చంద్రశేఖర్ మరియు ఇకల్పల్లి చంద్రశేఖర్, ప్రెసిడెంట్ ఉపాధ్యక్షులు రావుల రాజేష్, ఇలా నా దగ్గర సర్పంచ్ దూరం ఉప్పు సీనన్న గౌరవాధ్యక్షులు మొహమ్మద్ ఖలీద్ హుస్సేన్ గారు మరొక గౌరవాధ్యక్షులు అమరేందర్ గారు. ఈరోజు సబ్బని వెంకట్ గారు నిరాహార దీక్షలో భాగంగా 20వ రోజు అయిపోయిన సందర్భంగా నిరాహార దీక్ష విజయవంతం కావడానికి సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈ డంప్ యార్డ్ అనేది హుజురాబాద్ మండలమే కాదు, హుజురాబాద్ నియోజకవర్గ స్థాయిలో దీని ప్రభావం ఉంటుంది. ఎవరైతే సర్పంచులు ఉన్నారో, మున్సిపల్ చైర్పర్సన్లు ఉన్నారో, చైర్మన్లు ఉన్నారో, హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ దయచేసి తీర్మానాలు తెచ్చి ఇవ్వవలసిందిగా అఖిలపక్ష కమిటీ మేము కోరుతా ఉన్నాము. వీటిని ప్రభుత్వానికి అందజేయవలసినటువంటి అవసరం ఉన్నది. మన యొక్క భావాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి హుజురాబాద్ నియోజకవర్గ స్థాయిలో ఉన్న సర్పంచులు, అలాగే ఈ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ గారు, పాలక మండలి మొత్తం కూడా తీర్మానాలు చేసి హుజురాబాద్ అఖిలపక్ష కమిటీకి అందజేయాలని కోరుతా ఉన్నాము. మేము మరి సబ్బని వెంకట్ గారి ద్వారా ఇది ప్రభుత్వానికి అందజేయవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మరి ఈ అందజేసిన తర్వాత ప్రభుత్వం దిగివచ్చి వెంటనే డంపింగ్ యార్డ్ రద్దు చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి మీరంతా ఈ టెంట్ కాడికి వచ్చి మరి మాకు అఖిల పక్షానికి జేఏసీ వాళ్ళకి అందజేయవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాము. మరి ఈ పోరాటం ద్వారా డంప్ యార్డ్ రద్దు అవుతుందనే ఆలోచనలో మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని, అదేవిధంగా పాలక పక్షాలను కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రభుత్వం దిగి వచ్చి ప్రజలు జీవించే హక్కును కల్పించవలసిందిగా కూడా కోరుతా ఉన్నాము. మరి ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నది మురికిని తీసేస్తామని మీరు చెప్పి ఉన్నారు. మరి హుజురాబాద్లో చెత్తేసి మురికి చేయకూడదు. దయచేసి ఇక్కడి మురికిని కూడా మరి ఎక్కడైతే నిర్మాణాశ్రంగా ఉన్నదో కొండలున్న ప్రాంతాలలో లేదా గుట్టలున్న ప్రాంతాలలో దీన్ని తీసుకుపోయి అక్కడ ఏర్పాటు చేసి ప్రజల జీవన విధానం మెరుగుపరిచే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉన్నదని కూడా తెలియజేస్తూ మరి ప్రభుత్వం వెంటనే స్పందించి డంప్ యార్డ్ రద్దు చేయవలసిందిగా మేము అఖిలపక్షం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్, జై పూలే, జై భారత్. 24 గంటల నిరాహార దీక్షను ఎటువంటి అంకు ఆర్పాటాలు లేకుండా ప్రజల పక్షాన రాజకీయాలకు అతీతంగా రాత్రి 10 గంటలకు అత్యవసరంగా సరే హుజురాబాద్కు వచ్చినాం, అన్ని వివరాలు సేకరిస్తూ ఉన్నాం. వేం నరేందర్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత వారు కూడా ఒక 2-3 వారాలు టైం అడిగారు. సీఎం నా ముందే అన్ని శాఖలకు నేను పంపిన లెటర్ పంపించారు, వారితో కూడా మాట్లాడారు. అన్ని నివేదికలు తెప్పించుకున్న తర్వాత మళ్ళీ వారు నన్ను పిలుస్తారు, లేదా నేనే వెళ్ళి కలిసిన తర్వాత ఈ ఉద్యమాన్ని ఎట్లా నిర్మించాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే వాళ్ళకి సమస్య చెప్పినాం. మొదట వాళ్ళ సమస్యను మొత్తం విన్నారు, పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఆ దిశగా ఆలోచిస్తారు, సమస్య పరిష్కార దిశగా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నా. 80% ఇది రాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కరీంనగర్, వరంగల్ వాళ్ళ అక్కడ 4 సీట్లు, ఇక్కడ 4 సీట్లు ఉన్నాయి.
ఉన్నాయి కాబట్టి ఆ దిశగా వాళ్ళు ఆలోచిస్తే మాత్రమే ఇక్కడ వస్తుంది. కానీ ప్రజల కోసం ఆలోచిస్తే మాత్రం ఇది రాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ రావడానికి నాకు తెలిసిన నా అవగాహన మేరకు ఏంటంటే ఇక్కడ నాయకత్వం లోపం. మొదటి నుంచి సరే తెలంగాణ ఉద్యమం మీద ఎమ్మెల్యేలు ఎంపీలు అయినవి కథ పక్కన పెడితే గత 4-5 సంవత్సరాలుగా ఇక్కడ రాజకీయ శూన్యత ఉన్నది. సో దాని కారణం చేతనే ఇక్కడ బలమైన నాయకుడు లేడు కాబట్టి, అక్కడ బలమైన నాయకులు ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి చెత్తడికి వస్తారు. ఆ చెత్త పోవాలంటే ఇక్కడ ఉన్న నాయకత్వము అవగాహన పెంచుకోవాలి, ప్రజల అవగాహన తీసుకురావాలి, ఇంటింటికి తిరగాలి. ఏదో తెల్లారి ఒక 24 hours దీక్ష చేద్దాము, ముందు రోజు అన్ని ఊళ్ళు తిరిగి జనాలను పట్టుకొచ్చుకొని నాకు ఇంత బలం ఉందని చూపించుకుందామని ఏ నాయకుడు అనుకున్నా కూడా పొరపాటే. అందుకే మేము ఎటువంటి ఊళ్ళు తిరగలేదు, ఎటువంటి ఏం చేయలేదు. ప్రజల కోసం చేసే ఉద్యమంలో ప్రజలు పాల్గొనాలి, అది కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలి. అట్లే అనుకున్నాం. పొద్దున కూడా ఒక రాత్రి పిలిపిస్తే రాత్రి పిల్లలంతా అనుకోని పొద్దున 300-400 మంది 200 బైకులతో ఇక్కడ దాకొచ్చినాం మేము. నాకు సహకరించిన ప్రతి తమ్ముడికి, నాకు సహకరించిన అఖిలపక్ష కమిటీ సభ్యులైన ఈశ్వర్రెడ్డి గారికి, రత్నం గారికి, ఇంకా అందరికీ. ఎందుకంటే ఈ సమస్య నేను సంవత్సరం కింద బయట పెట్టినాను. ఈ సంవత్సరం నుంచి వీళ్ళంతా ఏం చేశారు? ఒక నాయకుడు ప్రజలు రోడ్డు ఎక్కేదాకా తెచ్చుకోడు. నాయకుడు అనేటోడు ప్రజలు రోడ్డు ఎక్కేదాకా తెచ్చుకోడు. ఆడు రోడ్ ఎక్కుతాడు, అతను రోడ్ ఎక్కుతాడు, వాళ్ళు రోడ్ ఎక్కాలి. అంటే వీళ్ళు ఎక్కడ కొట్లాడాలో అక్కడ కొట్లాడకుండా జనాలకు వచ్చి ఇదంతా చేసాడు తప్పు. ఇచ్చింది వాళ్ళే, కొనసాగిస్తుంది వీళ్ళే. ఎవరైనా కూడా నిర్ణయం తీసుకోవాల్సింది సీఎం రేవంత్ రెడ్డి గారు. వారు తీసుకుంటారు, నాకు 100% నమ్మకం ఉంది. వారు తీసుకొని ఎడల ఖచ్చితంగా నాకున్న పరిసరాల ద్వారా కావచ్చు, నాకున్న బలం కావచ్చు, నాకున్న వేరే మార్గాల ద్వారా కావచ్చు, ఖచ్చితంగా ఉద్యమాన్ని అయితే బలోపేతం చేస్తాం. కానీ మనం ఏదైనా కూడా ప్రభుత్వానికి తప్పుడు సంకేతాలు ఇవ్వద్దని ఇప్పటివరకు కూడా. అందుకే నేను రేవంత్ రెడ్డి గారి మీద కావచ్చు, ప్రభుత్వం మీద కావచ్చు ఒక్క మాటలు మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడలేదంటే మన బాధను తీర్చేది ఆయనకు మనం బాధ పెట్టినామంటే ఆయన వెనుక ముందు పోకపోవచ్చు, ఆయన వెనుక పోకపోవచ్చు, కంటిన్యూ చేయొచ్చు. కాబట్టి ఏదున్నా కూడా మన ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ మారానే టెక్నికల్ అంశాలు వివరించే చెప్పాలి తప్ప ఈ నెపం ఎవరి మీద నెట్టినా కూడా వీధి కనుక పోకపోతే అందరూ బాధ్యతలే. నమస్తే. మీలాంటి వాళ్ళు ముఖ్యంగా మా దళిత సోదరుల పక్షాన అంబేద్కర్ సమితి నాకు మద్దతు ఇవ్వడం చాలా అభినందనీయం. రెండోది, ఇది పచ్చని పొలాల్లో కార్చిచ్చు పెట్టి అది అసలు విషయం. పచ్చని పొలాలు ఉన్నాయి, రేపు ఈ వ్యాపారం జరగదు, ఎటువంటి భవిష్యత్తు ఉండదు. దాని గురించి నాకు సంవత్సరం నుంచి తెలిసినప్పటికీ చెప్తూనే ఉన్నా. కానీ ఒక్కటి చెప్పగలుగుతారు, మీరు ఒక అధికార పార్టీలో ఉన్నారు, పట్టణ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నారు. మీరు మహిళలతోటి ఖచ్చితంగా ప్రోగ్రాం చేస్తే దాని మించిన ప్రోగ్రాం ఇంకోటి ఉండదు. ఆ రకంగా మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, నాయకుడు అనేటోడు ఎవరు కూడా ప్రజలు రోడ్డెక్కేదాకా చూసుకోడు. ఆ ప్రజలు రోడ్డెక్కిన రోజు వచ్చిందంటే ఇక్కడ నాయకత్వ లోపం ఉన్నట్టే, నాయకత్వ శూన్యం ఉన్నట్టే. అందుకే చెప్తున్నాను మొదటి నుంచి. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, మీరే చెప్పారు ఎక్కడో ఉన్న నాకు అప్డేట్ ఉంటుందని. మరి అప్డేట్ నాయకులకు ఎందుకు ఉంటలేదు? ఈ మార్కెట్ కాలిపోతే నాకెక్కడ ఉన్నా నాకెట్లా తెలుస్తుంది? ఈ డంపింగ్ యార్డ్ వచ్చిన విషయం సంవత్సరం కింద నాకు తెలిసింది. నేను ఇక్కడ ఓటు హక్కు తప్ప నాకు ఏం లేదు, ఏ పదవి లేదు, ఏ పార్టీ లేదు, ఏ జెండా లేదు, ఏ కండువా లేదు, ఒక్క ప్రజాశ్రేయస్సు అనే ఒక ఎజెండా తప్ప. మరి నాకెట్లా తెలుస్తుంది అంటే ఈ నియోజకవర్గం మీద, ఇక్కడ ప్రజల మీద, ఇక్కడ ఉన్న సమస్యల మీద అవగాహన ఉండాలి. ఊరుకు పీడ పట్టిందంటే పొలిమేర్ల పండే నాయకుడుగా ఉండాలి తప్ప పొలిమేర్ల ప్రజల్ని వండబెట్టి ఏసీల పండకుండే నాయకుడు ఉంటే రోజు ఇట్లనే తయారవుతుంది, ఊరు ఇట్లనే ఉంటది. అంటే ఇక్కడ నాయకత్వం మారాలి. ఆ నాయకత్వం మారనంత వరకు అంటే ప్రశ్నించే నాయకత్వం. మా ప్రాంతానికి ఎందుకు నీ ఊరికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది, నా ఊరికి ఎందుకు రాలేదు? నీ ఊరికి కంపెనీ వచ్చింది, నా ఊరికి ఎందుకు రాలేదు? నీ ఊరికి మొత్తం నువ్వు తీసుకుంటావు, నా ఊరికి ఎందుకు రావాలి? ఇది మాట్లాడాలి తప్ప ఎక్కడెక్కడో ఎవరో ఫైరింగ్ చేస్తే, ఎక్కడెక్కడో ఏదో జరిగితే, ఇక్కడేదో బూడిద పంచాయతీ అయితే హుజరాబాద్కి ఏం సంబంధం? హుజరాబాద్ కానీ వచ్చిందా? ఏదైనా కూడా ఒక నాయకుడు ఎప్పుడైనా ఈ సమస్యల మీద పూర్తిగా అవగాహన పెంచుకొని అక్కడికి వెళ్ళి మంచి కొన్నిసార్లు ఈగోలు పక్కకు పెట్టాల్సి వస్తుంది. సీఎం గారికి ఏదైనా వ్యక్తిగత పంచాయతీ ఉంటే వేరే రకంగా చూసుకోవాలి తప్ప 2.5 లక్షల మంది జీవితాలు నాశనం చేసే పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎవరి కాలం మీద పడ్డా తప్పు లేదు. మనం ఒక్కరం చచ్చి 10 మంది బతుకుతారనుకుంటే సచ్చినా పర్లేదంట నేను. అంటే నువ్వు పోయి ఆయన దగ్గరికి పోయి మాట్లాడాలి. ఒక సామాన్య వ్యక్తికి అపాయింట్మెంట్ దొరికినప్పుడు ఒక ఎమ్మెల్యేకి దొరకదా? ఒక మినిస్టర్కి దొరకదా? ఒక కేంద్ర మంత్రికి దొరకదా?
ఒక ఇన్ఛార్జ్ దొరకదా? అంటే అందరికి దొరకాలి కదా. అంటే ఎక్కడ ప్రయత్న లోపం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, అది అందరు కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. మనకు రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు మనకిచ్చిన పెద్ద వరం రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో అన్ని ఆర్టికల్స్ కావచ్చు, చట్టాలు కావచ్చు, న్యాయాలు కావచ్చు, ఏదైనా కూడా దీన్ని అడ్డుకునే రూపకంగానే పరిష్కార దిశగానే మార్గాలు చూస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఇప్పుడు నేను దాదాపు ఎమ్మెల్సీ కోదండరాం గారిని తీసుకొచ్చి 3 నెలల కింద ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మా ఇంట్లో. అప్పుడే ఈ విషయం బయటకు వచ్చింది కదా. సరే, అంతకుముందు నేను ఎక్కడో ఇంటర్వ్యూలో మాట్లాడినా, లేదా మా పర్సనల్ గా ఎక్కడెక్కడ మిత్రులతో మాట్లాడినా కావచ్చు, పార్టీల నాయకులు, వేరే ఆఫీసర్లతో మాట్లాడి ఉండొచ్చు. కానీ ఒక ఎమ్మెల్సీ కోదండరాం లాంటి వ్యక్తి వచ్చినప్పుడు ఈ విషయం బయటికి తెలియదా? అంటే నాకు తెలిసి 3.5 నెలలు అవుతుంది వారు నేను కలిసి. ఒక 4 నెలల తర్వాత ప్రజలు రోడ్డు ఎక్కినాక నాయకులకు తెలిసి వచ్చిందా? అంటే ఎక్కడ? అంటే రాజకీయం అంటే ఏంటిది? ఓట్లు, నోట్లు, సీట్లు, ఇవేనా? ప్రజలు ఎక్కడన్నా పోనీయా? అంటే నేను విమర్శిస్తలేము. ఏది కూడా ఊరికో పీడ పట్టింది, ఊరికో సమస్య వస్తుంది అంటే నాయకుడు అనేటువంటి ముందే తెలవాలి. తెలిస్తేనే నాయకుడు. నమ్ముకున్న వాళ్ళను రోడ్డు ఎక్కనియ్యడు. మనందరం రోడ్డు వచ్చి, మహిళలు వచ్చి, పిల్లలు వచ్చి, రైతులు వచ్చి వారం రోజులలో వాళ్ళ పంట చేతికి వచ్చే సమయం. 6 నెలలు పండించిన పంట కోసే టైం. ఈ టైంలో ఇక్కడ ఎవరు కూర్చుంటారు? సిరిసపల్లి రైతులు వస్తారు, తుమ్మనపల్లి రైతులు వస్తారు, సింగపూర్ రైతులు వస్తారు. మరి ఇప్పుడు 6 నెలల పంట చూడాలా, రేపు ఈ పెంట చూడన్నా? అది కదా మనం చూడాలి. నాయకులు అనేటోడు ఎప్పుడు కూడా సమస్య మీదనే పోరాడాలి తప్ప ఆ సమస్య మీద నెత్తి మీద చేయబెట్టి రాజకీయం చేసుకొని 4 రీళ్లు చేసుకొని 4 గజ్జలు కట్టుకొని గుర్తే సమస్య పోదు. ఇది ఎవరి గురించి అంటున్నో, ఎందుకు అంటున్నో అందరికి అర్థమైంది కాబట్టి మళ్ళీ చెప్తున్నా. ఎవరైనా తమ్ముళ్ళు, అన్నలు అందరికీ చేతులకి మొక్కుతున్నా. ఇక్కడ 20 ఏళ్ళ రాజకీయం చేసిన వాళ్ళైనా, 40 ఏళ్ళ రాజకీయాల వారసులైనా, లేదా పార్టీల కొమ్ము కాస్తూ ఎమ్మెల్యే సీట్లు, ఎమ్మెల్సీ సీట్లు, విప్ సీట్లు తెచ్చుకున్న వాళ్ళైనా, ఎవరైనా సరే ప్రజలకు అన్యాయం చేసిన రోజు నాలాంటి వాళ్ళు 1000 మంది పుట్టుకొస్తారు జనాలకు వెళ్ళి. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నాయకత్వ లోపం ఉన్నది కాబట్టి నాలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. నాయకత్వం లోపం లేకపోతే నేను ఎక్కడో కొత్తపేటలో ఉద్యోగం చేసుకుంటా కదా, గానే ఉంటా కదా, ఈ ఊరికి వచ్చి ఈ పంచాయతీలు ఎందుకు దూరుతా నేను? అంటే మీరు చేస్తలేరు కాబట్టి మేము చేస్తున్నాం. మేము మొదటి నుంచి కూడా సామాజిక మాధ్యమాల ద్వారా, యూట్యూబ్ ఇంటర్వ్యూల ద్వారా, లేదా నాకు, ఎందుకంటే నేను స్పష్టంగా తెలుగు మాట్లాడే వ్యక్తిని, నాకు భాషా ప్రావీణ్యం ఉన్నది కాబట్టి నేనేం చేస్తా, ప్రతిదీ మొన్న 2 రోజులు నిద్రపోకుండా ఇక్కడ నేను సమస్య తీవ్రత ఎంత ఉందనేది మళ్ళొకసారి చెప్తాను. నేను ప్రజలందరికీ అర్థం అవ్వాలని చెప్పి నేను ఆ డంపింగ్ యార్డ్, ప్రస్తుత డంపింగ్ యార్డ్ ఉన్న చెత్త పుట్టల పోయి నేను మాట్లాడినా. ఆ చెత్త కుప్పలో మాట్లాడేటప్పుడు నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలే, మాస్క్ పెట్టుకోలే, దూరంగా నేను రీళ్లు చేసుకోలే, గుట్టల్లో పోలే, కొండల్లో పోలే. నేను డైరెక్ట్ చెత్త కుప్పలకే పోయినా. అక్కడ పొగ వస్తుంది, ఆ పొగ అంతా పీల్చుకోవాల్సి వచ్చింది. ఆ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు పొగ పీల్చుకున్నాక నేను 5 రోజులు సిక్ అయినా. 5 రోజులు నాకు మొసమరలే, ఊపిరాళ్లే, అన్నం తిన బుద్ధి కాలే, నిద్ర పట్టలే, తుమ్మితే నల్లగా పడుతుంది, ఉంచితే నల్లగా పడుతుంది. అంటే ఒక 20 నిమిషాలు నేను అక్కడ ఉంటేనే మంచి ఆహారం తీసుకునే నేను, మంచి ఉద్యోగం చేసుకునే నేను, ఇంట్లో ఏసీలో పడిన నాకే ఇట్లా పరిస్థితి ఉంటే ఇంకా చిన్న పిల్లల పరిస్థితి ఏంది, గర్భిణీ స్త్రీల పరిస్థితి ఏంది? దీని అవస్థ ఎంత ఉంటుందంటే మళ్ళీ చెప్తున్నా, జవహర్ నగర్ అనే ప్రాంతంలో ఒక అమ్మాయి గర్భవతి అయితే పుట్టింటికి పంపించేస్తారు. ఆ బిడ్డ పుట్టినాక సంవత్సరం వయసు వచ్చినాక పిల్లని తీసుకొచ్చుకుంటారు. అంటే ఎందుకు? ఆ గర్భిణీ స్త్రీ ఆ గాలి పీలిస్తే అవిటి పిల్లలు పుడుతున్నారు. ఆ గర్భిణీ స్త్రీకి చర్మ వ్యాధులు వస్తే పిల్లలకు వస్తున్నాయి. అంటే అంత అవస్థ ఉంది అక్కడ. అట్లాంటి అవస్థ మీ హుజరాబాద్కు అవసరమా, మన హుజరాబాద్కు అవసరమా అని మనం ఆలోచించాలి. ఎందుకు? ఇప్పుడు హుజరాబాద్ పట్టణానికి బైపాస్ వచ్చింది, మీ వ్యాపారాలన్నీ పోయినాయి. ఇప్పటికీ చెప్తున్నా, ఇప్పుడు గాయత్రి టిఫిన్స్ అనే ఒక షాప్ నడుస్తున్నాడా, ఆడ రోజు ఒక 100 బండ్లు అవుతా టిఫిన్ చేస్తా ఉన్నారు. అందులో వరంగల్ బొడ్డలు తింటారు, కరీంనగర్ నుంచి వరంగల్ బొడ్డలు తింటారు, వరంగల్ నుంచి కరీంనగర్ బొడ్డలు తింటారు. రేపు ఆడ బండ్లు ఎక్కడ అవుతాయి? వాడు ఎలకదొరకలు ఎక్కుతాడు, సింగపూర్ లో దిగుతాడు. వ్యాపారం పోయింది కదా. అరే వ్యాపారమే పోయింది కదరా బాబు, సంపాదించుకునేది ఉండదు, దాన్ని చూసుకొని బతుకుదాం అనుకున్న రోజున రేపు ఏమైతుంది? రోగాల బారిన పడతారు. అంటే నువ్వు హాస్పిటల్ బిల్లు కట్టాలన్నా, పురాల ఫీజులు కట్టాలన్నా. అందుకే చెప్తున్నా, హుజరాబాద్ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క వ్యాపారి కావాల్సింది ఏంటంటే అవగాహన. ఎందుకు వ్యాపార సంఘాలు, వ్యాపార ఓనర్లు వాళ్ళు పొద్దున 10 గంటలకు షాప్ తీస్తున్నారు. షాపులో మీ భార్యను కూర్చోబెట్టచ్చు, మీ పిల్లల్ని కూర్చోబెట్టచ్చు, మీ అమ్మనాన్ని కూర్చోబెట్టచ్చు. మీరు కూడా వచ్చి ఇంట్లో కూర్చోవాలి కదా, మీరు ఎందుకు కూర్చుంటలేరు? ఆలోచన చేయాలి. అన్నలు మళ్ళీ చెప్తున్నా, మీకు సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా నాలాంటి ఓ దేవుడు పంపిస్తాడు. ఖచ్చితంగా మనిషి రూపేణ దేవుడు వస్తాడు.
నాకు అందుకే అనిపిస్తుంది అప్పుడప్పుడు హుజరాబాద్ నన్ను అందుకే పంపించింది ఏమనిపిస్తుంది. ప్రతిసారి సమస్య వస్తుంది, ఎక్కడో ఉన్న వెంకటకి ఎందుకు తెలుస్తుంది, నాయకులకు ఎందుకు తెలుస్తలేదు. అది ఆలోచన జరగాలి. ఇంకోటి రాజకీయ పునరీకరణ జరగాలి. అంటే అందరు నాయకులు ఒక వేదిక మీదకి రావాలి. ఇవాళ వచ్చి నువ్వు తెచ్చినావు నేను తెచ్చినా నువ్వు ఇచ్చినావు, ఈ పంచాయతీ పక్కకు పెట్టాలి. అందరు ఒక్కటవ్వాలి. అవసరమైతే మీలాంటి వాళ్ళందరికీ వెనక ఉండి ప్రోత్సాహం ఇచ్చడం నేను కూడా రెడీగా ఉన్నా. సబ్జెక్ట్ ఇస్తా, టెక్నికల్ గా మాట్లాడతా, అవసరమైతే ఎక్కడికైనా వస్తా. ఇప్పటికే చెప్తున్నా, ఎమ్మెల్యే గారు మీకు సీఎం అపాయింట్మెంట్ దొరకకపోతే నాకు రండి, నేను తీసుకుపోతా. ఆయన 15 రోజుల తర్వాత రమ్మన్నాడు, నేను తీసుకుపోతుందా? నీకు సీఎం అపాయింట్మెంట్ ఒక్క కూన్కిస్కా కొట్టం ఒక ఇండివిజువల్ పర్సన్ ఉద్యోగం చేసుకున్న సబ్బర్మెంట్ దొరుకుతుంది అపాయింట్మెంట్, నీకు దొరుకుతలేదా? నీకు ఈగో ఎందుకు అడ్డం వస్తుంది అంటే ప్రజల ప్రాణాల కంటే నీ ఈగో ఎక్కువైతే నువ్వు ఎమ్మెల్యేగా అనర్హుడివి. అది గుర్తుపెట్టుకోవాలి. అది ఎవరైనా సరే, అతను కావచ్చు, అంతకుముందు ఉన్న వాళ్ళు కావచ్చు, రేపు వద్దామనుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా మారకపోతే ఈ సమస్య ఇంకా జటిలమవుతుంది. అందరికి అవగాహన రావాలి. ఒకరు 10 మందికి చెప్పాలి. నన్ను విమర్శించే వాళ్ళు ఉండొచ్చు, ఆయన ఏ పార్టీ కాదు. ఎస్, నేను ఏ పార్టీ కాదు, నేను ప్రజల పార్టీ. మళ్ళీ చెప్తున్నా, నేను ఏ పార్టీ అని కాదు. కాబట్టి ఇప్పుడు నిన్న రాత్రి 10 గంటలకు మేము పోస్టర్లు రిలీజ్ చేసినాం. 10 గంటలకు నిర్ణయం తీసుకున్నా. నేను 10 గంటలకు నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పటికప్పుడు తీసుకున్నాం. నాకు సహకరించిన చెల్పూరు సర్పంచ్ కస్తూరి గారికి, వారి భర్త రఘునాథ్ గారికి, ఇద్దరికి కూడా నేను కృతజ్ఞుడిని. ఎందుకంటే నేను కూర్చుంటున్నాగానే వాళ్ళ డేట్ మార్చుకున్నారు. అంటే వాళ్ళకున్న చైతన్యం కూడా చాలా మంది కార్యకర్తలు లేదు. ఆయన దగ్గర పోతే కేసులు అవుతాయి, ఆయన దగ్గర పోతే మా వన్ తిడతాడు, మీ వన్ తిడతాడు. అరే మీరు తప్పు చేస్తే తిట్టకపోతే ముద్దు పెట్టుకుంటారు, బరాబర్ తిడతారు కదా. మీరు ఊడిగం చేస్తారు కాబట్టి, మీరు వాళ్ళ దగ్గర కార్యకర్తలు ఉండి మీరు ఊడిగం చేస్తారు కావచ్చు. నాకు అవసరం లేదు కదా, నాకు ప్రజలు మంచిగా ఉండాలి కదా. దాని గురించే మాట్లాడుతున్నా కదా. రాత్రి నుంచి వాళ్ళకి బెదిరింపులు, అరే పోకుర్రా. లేదంటే ఈరోజు ఇక్కడ 1000 మంది ఉండాలి. రాత్రి చెప్పినా కూడా 1000 మందిని తెచ్చే సత్తా నాకుంది. అయినా నేను జనాల్ని తీసుకొచ్చి చేయదలుచుకోలేదు. ఎందుకంటే పోలీసు వారిని ఇబ్బంది పెట్టద్దు, ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు, ట్రాఫిక్ జామ్ చేయొద్దు. కాబట్టి మేము చేయలేదు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కరు రావాలి, ఇలా కూర్చోవాలి. సంఘీభావం కాదు మీ బాధ్యత, మద్దతు మాకద్దు, మీ బాధ్యత కదా. మీ వ్యాపారం పోతుంది కదా. ఏమున్నా సరే నేను ప్రజల కోసం కొట్లాడతా, ఇది ఒకటి చేస్తా, కేసులు వేస్తాం, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి గారి కాళ్ళు మొక్కుతాం, ఇంకేమైనా చేస్తాం, ఆపుతాం, బరాబర్ ఆపుతాం. కానీ ఆపని పరిస్థితి వచ్చినప్పుడు, ఎందుకంటే మన ప్రత్యర్థులు మనకంటే బలవంతులు. రేపు కరీంనగర్ లో ఉన్న అందరు ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఏకమవుతారు, వరంగల్ ఉన్న వాళ్ళు ఏకమవుతారు. ఎందుకంటే వాళ్ళ పీడ పోతుంది, వీళ్ళ పీడ పోతుంది, మనకు పీడ దాపురిస్తుంది. మీకు ఇంకా అర్థమైతే లేదు. కరీంనగర్ లీడర్లు, వరంగల్ లీడర్లు ఏకమైతే ఇది 100కి 100% ఆగదు. ఆగాలంటే ఇక్కడ బలమైన నాయకత్వం పుట్టాలి, లేదంటే ఉన్న నాయకత్వం బలంగా మారాలి. అది మారనంత వరకు ఇది జరగదు. కాబట్టి ప్రజలు రోడ్డు ఎక్కాలి, ప్రజలు వచ్చి ఇక్కడ మద్దతుగా కూర్చోవాలి, వాళ్ళ అందరికి చెప్పాలి, మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా సరే మనం పొద్దుగాల పోతాం, సరే రేపు ఆయన ఏదో చెప్పిండు, ఆయన గోసేదైనా పడ్డాడు అని పోతాం, మనం ఇంత చల్లబడతాం, ఇంట్లో వంటాం కావచ్చు. కానీ మీలాంటి వాళ్ళు అట్లా ఉండరక్క. అరే ఆయన ఏం మాట్లాడిండు, మన కోసం మాట్లాడిండు, మన కోసం కూర్చున్నాడు. ఇప్పుడు 24 గంటలు మేము బేసిక్ గా 72 గంటలు అనుకున్నాం. 72 గంటలు కాదు, నిరవధిక నిరాహార దీక్ష కూడా చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ ఎప్పుడు సీఎం గారు మనకు అనుకూలంగా ఇస్తారా, వ్యతిరేకంగా ఇస్తారా, అది చూసుకున్న తర్వాత మాత్రమే మనం రోడ్డు ఎక్కాలి. ఎప్పుడు కూడా పొద్దున్న చెప్తున్నాం, మనకు ఒక సమస్య వస్తే 3 దశల్లో మాత్రమే పోరాటం జరుగుతుంది. ఫస్ట్ సమస్య గురించి ఆలోచించడం, ఆ సమస్యను సృష్టించడానికి చెప్పడం, అది ఫస్ట్ దశ. 2 సమాధానం కోసం వేచి చూడడం. ఇప్పుడు మేము ఆ స్టేజ్ లో ఉన్నాం. 10 రోజుల నుంచి వాళ్ళ ఇంటి చుట్టే ప్రదక్షిణాలు చేస్తున్నాం. దేవ నరేందర్ రెడ్డి గారి ఇంటికి 4 రోజులు ముగ్గుపోతూనే ఉన్నాం. అన్న నాకు 1 నిమిషం వద్దు, ఒక ఫోటో వద్దు, 1 నిమిషం వద్దు, నీతో స్టిల్ వద్దు, నాకు అరగంట టైం కావాలి. ఎందుకు అరగంట టైం కావాలి? పంట పొలాల గురించి చెప్తా, రోగాల గురించి చెప్తా, ఇప్పటికి చెప్తా. పిరికేడు మట్టి కాడికి తీసుకొచ్చాడు ట్రాక్టర్ ఉమ్మరిస్తారా? అది కరెక్టేనా అని అడిగినాను. అన్న పిరికేడు దుబ్బున్నదిగా, ఆ పిరికేడు దుబ్బలా నువ్వు ట్రాక్టర్ దుబ్బ వస్తావా? ఇదట రైట్. అంటే ఇక్కడ 16 టన్నులు ఉత్పత్తి అవుతుంది. 16 టన్నులు అంటే ఎంత? 2%, 2% ఉత్పత్తి అయ్యే దగ్గరికి 98% పక్కన చెత్త తీసుకొచ్చి వస్తారా అన్న అని అడిగిన. ఎక్కడ వాళ్ళు విన్నరు, ఎప్పుడు ఆలోచనలో పడ్డారు. అన్ని డిపార్ట్మెంట్లకు నివేదికలు తెప్పించుకుంటా ఉన్నారు. 15 రోజుల తర్వాత వారు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది పాదయాత్ర రూపంగా పోతుందా, లేదు బహిరంగ సభ రూపంలో పోతుందా, లేదు మీ అందరూ మీరు రోడ్ ఎక్కుతారా? మీరు రోడ్ ఎక్కినప్పుడు నా వరకు నేను ఏం చేస్తా, కేసులు వేస్తా. కేసులు వేయడం మాత్రం పక్క, అది ఆపడానికి మాత్రం 100కి 100% మా ప్రయత్న లోపం అనేది ఉండదు. నాకు సంఘీభావంగా మద్దతుగా వచ్చిన ప్రతి ఒక్క అన్నకు, ప్రతి ఒక్క సోదరుడికి కృతజ్ఞత అన్న. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.
డంపింగ్ యార్డు నిరసన కార్యక్రమం మొదలు పెట్టడము, ఇది రద్దు చేయాలని ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం ఈ రోజుకు నాకు తెలిసి 20వ రోజు, అంతే కదా? రత్నం సార్ కానీ వీళ్ళందరూ పెద్దలు, చాలా మంది పెద్దలు ఉన్నారు. ఇక అందరి పేర్లు అంటే చాలా టైం పడుతుంది అన్న. నాకు ఇచ్చినటువంటి ఇక టైంని నేను యూజ్ చేసుకుంటా. ముఖ్యంగా ఈ రోజు 20వ రోజు మన సబ్బని వెంకటన్న గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. తను పార్టీలకు అతీతంగా మన హుజురాబాద్ ప్రాంతంలో కానీ, హుజురాబాద్ నియోజకవర్గంలో కానీ ఎవరికి ఏ ఆపద వచ్చిందన్నా కూడా ముందుగా రెస్పాండ్ అయ్యేది సబ్బని వెంకటన్న గారు, నాకు తెలిసి అయితే. ఎందుకంటే నేను లైవ్ లో చూసిన సబ్బని వెంకటన్న గారు చేసినటువంటి హెల్ప్ ఎలా ఉంటది అనేది రుచి చూసిన దాన్ని నేను. ఎందుకంటే నా దగ్గర మిత్రులకు వాళ్ళకు కూడా హెల్ప్ చేసినటువంటి సందర్భాలను నేను డేగా చెప్పగలుగుతున్నా. సో కాబట్టి సబ్బని వెంకటన్న గారు ఈ యొక్క వినూత్నమైన కార్యక్రమం, నిరసన కార్యక్రమం పెట్టుకోవడము నాకు మొన్ననే తెలిసింది. కానీ అది 24 గంటలు పెడతారని ఏది అనుకోలేదు. అన్న హైదరాబాద్ లో ఉంటారు, సాఫ్ట్వేర్ గా తను వృత్తిలో ఉన్నారు. తను ఒక జెన్పాక్ కంపెనీకి తను ఉన్నట్టు తెలుసు కాబట్టి మీ అందరికి. అంత బిజీ షెడ్యూల్ లో ఉండి కూడా ఇక్కడ హుజురాబాద్ ప్రాంతంలో ఏం జరుగుతుంది, హుజురాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతంలో ఏం జరుగుతుంది, ఎవరికి ఆపద వచ్చింది అనేది అన్న అప్డేట్ తెలుసుకుంటూ ఉంటారు. నాకు తెలిసి అయితే ఎవరికి చిన్న హెల్ప్ అవసరం ఉన్నా కూడా బ్లడ్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ నేను ఇక ప్రతి చెప్పలేను. అన్న గురించి మీకు అందరికీ తెలుసు. సో అన్న అంత రెస్పాండ్ అవుతారు. ముఖ్యంగా నాకు తెలిసినంత మట్టుకైతే ఈ డంపింగ్ యార్డు విషయం కూడా లేవనెత్తింది అయితే సబ్బని వెంకటన్న అనేది నాకైతే తెలుసు. ఆ విషయాన్ని లేవనెత్తి పార్టీలు, ప్రతి ఒక్క పార్టీలు, నేను ఒక కాంగ్రెస్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యుండి కూడా నేను చెప్తున్నా, ఏ పార్టీల కంటే ముందుగానే అన్న ముందుగా లేవనెత్తారు. అదొకటి హ్యాట్స్ ఆఫ్ అన్న మీకు. ఎందుకంటే ఈ డంపింగ్ యార్డ్ అనేది వస్తే ఎలా ఉంటది, రాకపోతే ఎట్లా ఉంటది అనేది కూడా డెప్త్ గా తను ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి, తను ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసి, ఇట్లా ఉంటది, వేస్ట్ అయితే ఎట్లా ఉంటది, ఇక్కడ లేకపోతే ఎట్లా ఉంటది, ఫ్యూచర్ లో భావితరాలకు ఎట్లా ఉంటది అనేది కూడా ఆయన డెప్త్ గా చేశారు అన్న. చాలా థ్యాంక్ యూ అన్న. ఏంటంటే కొంతమందికి ఇది తెలియకపోయింది, కానీ ఈ 20వ రోజు వరకు కూడా కొంతమందికి తెలుసు, కొంతమందికి ఒక 10% మందికి అయితే తెలియలేకపోయింది ఇంకా. సో ఇదంతా కూడా మనం ఇంకా అడ్వర్టైజ్ చేయాలి, చెప్పాలి మనం. ఈ దీక్ష అనేది మొన్న ఎమ్మెల్యే గారు కూడా చేసిర్రు 24 గంటలు అని. సరే వాళ్ళు ఎందుకు చేసిరా, ఎట్లా చేసిర్రు, ఇది ఎట్లా తెచ్చిర్రు, ఏ ప్రభుత్వాలు తెచ్చిర్రు అనేది కూడా మీకు తెలుసు. అక్క ఇట్లా మాట్లాడుతుంది అనుకోకండి. కానీ ఏంటంటే పార్టీలకు అతీతంగా అన్న ముందుకు రావడం, 24 గంటల నిరాహార దీక్షలో కూర్చోవడము చాలా గ్రేట్ అన్న. అందులో ఈ పార్టీలకు అతీతంగా కాకుండా నిన్న 19వ రోజు లారీ అసోసియేషన్ వాళ్ళు కూడా నిన్న మద్దతు తెలపడం జరిగింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా వినూత్నంగా అందరూ ముందుకు రావడము. ఒక్కొక్క విలేజ్ నుంచి, చెల్పూర్ గ్రామం నుంచి, సిరిసపల్లి గ్రామం నుంచి మొన్న అందరూ వచ్చిర్రు. హుజురాబాద్ మండలంలో ఉన్న ప్రతి ఒక్క విలేజ్ వాళ్ళు కూడా, మహిళలు, యువకులు, పెద్దలు, సీనియర్స్ అందరూ కూడా ముందుకు రావడం, మద్దతు తెలపడం జరుగుతుంది. కాబట్టి మన యొక్క హుజురాబాద్ ప్రాంతంలో ఈ యొక్క డంపింగ్ యార్డ్ అనేది మనము దీన్ని లేవనెత్తి, ఇది ప్రభుత్వం దృష్టికి, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, రేవంత్ అన్న గారు, రేవంత్ అన్న గారు ఉన్నారు. సీఎం గారి దృష్టికి కూడా అన్న తీసుకుపోతున్నారని తెలిసింది. నిన్న వేం నరేందర్ అన్న గారు కూడా కలిశారు. అది సీఎం గారి దృష్టికి కూడా మీరు కూడా తీసుకెళ్ళండి అన్న. మన ప్రణవ్ గారు కూడా తీసుకెళ్ళారు. రద్దు చేయాలి. అందులో ఏంటంటే మొన్న మంత్రి గారు అందరూ కూడా అందరి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి ఈ డంపింగ్ యార్డ్ అనేది ఎత్తివేయాలి, దీన్ని రద్దు చేయించాలి. మనందరి భుజ స్కంధాల మీద తీసుకొని మనందరం ఈ యొక్క డంపింగ్ యార్డ్ అనేది ఎత్తే వరకు, తీసేసే వరకు మనందరము ఒక్కొక్క సైనికుల్లాగా ముందుండి ఈ యొక్క ఉద్యమాన్ని మనము లేవనెత్తే వరకు మన పోరాటం ఆగకుండా ఇదే విధంగా ఎన్ని రోజులైనా మంచిదన్న మన ఈ ఉద్యమాన్ని మాత్రం మనం ఆపే ప్రసక్తే లేదు. మా మహిళల బాధ్యత తరఫున కూడా మన సంపూర్ణ మద్దతు నేను తెలపడం జరుగుతుంది. మహిళలందరినీ కూడా భారీ ఎత్తున ఒక రోజు మేము కూడా, మాకు ఒక అవకాశం ఇస్తే మేము కూడా ఒక రోజు సంపూర్ణ మద్దతు తెలుపుతామన్నా 17వ తారీఖు వరకు. ఓకే అన్న, మీకు ఒక రోజు మీరు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు మహిళలందరినీ కూడా గ్యాదర్ చేసుకుంటాము. అందరినీ కూడా భారీ ఎత్తున మేము అందరం సంపూర్ణ మద్దతు తెలపడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క డంపింగ్ యార్డ్ అనేది రద్దు చేసే వరకు మన పోరాటం ఆగద్దు. థ్యాంక్ యూ అన్న. పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు.